పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ ప్రశస్తమైన సమయమును బట్టి నీకు వందనాలు. ఆరో దినాన్ని నీ సన్నిధిలో మేము చేరి, అయా యేసయ్య అద్భుతములను గూర్చి, యేసయ్య ప్రేమను గూర్చి, యేసయ్య ఎంత గొప్ప దేవుడని మేము వింటూ ఉన్నాము తండ్రి. నీవు కేవలం ప్రవక్తవు, దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రవక్తవు అంటున్నారు, కానీ నీవే దేవుడు అని ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకదేవుడై ఉన్నాడనియో, ఒకే ఒక నిజరక్షకుడు, ద ఓన్లీ వన్ గాడ్ అని బైబుల్ చెప్తుంది. కానీ గ్రహింపు లేక, అర్థం చేసుకోక, ఆత్మ లేక చాలామంది తప్పుడుగా రకరకాల బోధలు చేస్తున్నారు. ప్రతి సేవకునికి నీ ఆత్మనివ్వండి, ప్రతి బిడ్డకి నీ ఆత్మ నింపుదల, సత్యాన్ని బోధించేటటువంటి ఆత్మనివ్వండి. ఎంతోమంది సేవకుల్ని లేపి వాడుకుంటున్నావు, నీ వందనాలు. ప్రతి సంఘాన్ని బట్టి, ప్రతి సేవకుని బట్టి నీ వందనాలు. కానీ సేవను పాడు చేయనివ్వద్దు, కలిపి చెరపనివ్వద్దు. నశించిపోతున్న ఆత్మల నరకానికి వెళ్ళేలాగా తయారు చేయనీయొద్దు. పాడైపోయిన కుటుంబాలు, కలవరముతో ఉన్న కుటుంబాలను, మారు మనసు రక్షణ లేని కుటుంబాలకు సత్యవాక్యము, సరి అయిన వాక్యం బోధించి వాళ్ళందరినీ మంచి సన్మార్గములో సత్యవంతులుగా మార్చటానికి సేవ చేస్తున్న నాలాంటి ప్రతి సేవకునికి కృపదయ చేయండి. ఈ సాయంకాలము నిన్ను గూర్చి మేము మాట్లాడుకొనిచూ ఉండగా మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించండి. మా ప్రార్థన అంగీకరించండి. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా వాక్య సత్యాలు పరిశుద్ధాత్మ చేత మాకు బయలుపరిచి, మా కన్నులు, మా హృదయము తెరిచి మాలో ఆత్మకార్యము జరిగించండి. నిన్ను మరి ఎక్కువగా తెలుసుకుని నీ కొరకు జీవించటానికి, నిన్ను ప్రేమించటానికి నీ కృపమ్మని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరో దినాన్న మనము యేసుక్రీస్తు శిలువ శ్రమలను మనం కేవలం 40 దినములు కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 365 దినాలు కూడా మనము శిలువను ధ్యానించాలి. ఆయన జన్మను, ఆయన మరణాన్ని, ఆయన ప్రేమను ధ్యానించాలి. మన జీవితం గురించి కూడా చూసుకోవాలి. ప్రతిరోజు మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. మన అవసరాలు ఎవరు తీరుస్తారు? మనల్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు ఆదుకుంటారు? మనకు ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు ప్రభువే చేస్తాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం అడిగిన అడగకపోయినా మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. కానీ మనం తెలుసుకోము. కొన్నిసార్లు మనకు తెలియక సాతానుడు మన కళ్ళకు గుడ్డితనం కలుగజేసి, నా ఉద్యోగం, నా డబ్బు, నా బలం, నా జ్ఞానం, నా తెలివి, నా సంపాదన, నేనే అంతా నాదే, నన్ను నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి బాగున్నానని అనుకుంటున్నాం తప్ప కేవలం దేవుని దయా కృప అని గ్రహించలేకపోతున్నారు. కానీ అనేక మంది ఎంత ధనవంతులైనా మన ప్రాణం అల్పమైనదని, దేవుడు అనేవాడు ఉన్నాడని, స్వర్గ నరకాలు ఉన్నాయని, మంచి చేస్తేనే స్వర్గము లేక పరలోకానికి వెళతామని, లేకపోతే నరక శిక్ష అనుభవిస్తామని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. అందరికీ తెలుస్తుంది, కానీ కనబడే జీవితం మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉందో తప్ప కనబడని మనలో ఉన్న ఆత్మీయ జీవితం మీద ఎవరూ దృష్టి కేంద్రీకరించట్లేదు. ఈ లోపల విలువైన జీవితం గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఇలాంటి ప్రార్థనలకు అటెండ్ అవుతారు, ఇలాంటి వాక్యాన్ని వింటారు, బైబుల్ని ధ్యానిస్తారు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పుడున్న జీవితమును గూర్చి చెప్తుంది, రాబోయే జీవితమును గూర్చి కూడా చెప్తుంది. మన ఈ శరీర సంబంధమైన జీవితమును గూర్చి అది వివరిస్తుంది, మన ఆత్మీయ జీవితమును గూర్చి కూడా ఈ బైబిల్ వివరిస్తుంది. ప్రియులారా, మనం ఈ దినాలలో యేసయ్యను గూర్చి, యేసయ్య ఎవరో అనే పేరు ఎందుకు నేను పెట్టానంటే, ఆయన ఎవరో, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, మనం ఎందుకు యేసయ్యను ఆరాధిస్తున్నాం, యేసు నామమున మందిరాలు కట్టి, యేసు నామమున అనేక మంది ఉద్యోగాలు కూడా వదిలేసి సేవకొచ్చి సువార్త ప్రకటిస్తూ
దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ, కొంతమంది అయితే చాలా యథార్థమైన సేవ చేస్తున్నారు. ఎంతంటే వాళ్ళకున్న డబ్బంతా ఖర్చు పెట్టి అనాథలకు పేదలకు సహాయం చేసి, వాళ్ళ ఆస్తులు ఖర్చు పెట్టి మందిరాలు కట్టి, చాలామంది వాళ్ళకున్న డబ్బుతోనే ప్రజలకు భోజనాలు పెట్టి వస్త్రదానాలు చేసి ఆర్థిక సహాయం చేసి, ఇన్ని మంచి పనులు ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు దేవుణ్ణి తెలుసుకుని మంచోళ్ళు అవ్వాలని. మనిషి సహాయం సరిపోదండి. ఒక నెల జీతం మనం బ్రతికినంత కాలానికి సరిపోతుందా? సరిపోదు కదా. ఆ నెలొక్క మాత్రమే సరిపోద్ది. 1,00,000 తెచ్చుకున్నవాడికి ఆడి జీతం ఆడికే సరిపోద్ది. 10,000 తెచ్చుకున్నవాడికి ఆడి జీతం ఆడికే సరిపోద్ది. కాబట్టి ఒక జీతం జీవితానికి సరిపోదు, జీవిత అవసరాలన్నీ తీర్చదు. అట్లాగే ప్రతి నెలకి ఎలాగ అవసరమో భక్తి జీవితంలో కూడా మనకి అణువణువున కూడా దేవుడు అవసరం. దేవుని సన్నిధి మనకు అవసరం. నిజమైన దేవుడిన మన ఊరికినే తమాషాగా ప్రభువుని ఆరాధించట్లేదండి. మన ప్రాణానికి కనెక్ట్ అయి ఉన్నాడండి యేసుక్రీస్తు. మనలో ప్రాణం ఉంది. ఈ గుండె కొట్టుకొనుచున్నది. ఈ గుండె ఆగిపోతే, లేకపోతే చనిపోవటం అంటే ఏంటండి? గుండె ఆగిపోవటమే కదా. అది ఆగిపోయిందంటే ఆ ఊపిరి ఆగిపోయిందండి. ఆ ఊపిరినిచ్చేవాడే దేవుడు, మనల్ని బ్రతికిస్తున్నవాడే దేవుడు. అంటే మన ఆయుష్ను పొడిగించగలడో, మనకు ఆరోగ్యం ఇవ్వగలడో, తిననివ్వగలడో, త్రాగనివ్వగలడో, ఆనందించనివ్వగలడో, చూడనివ్వగలడో, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. మనం బొమ్మలు కాదు, నిజమైనటువంటి జీవము గల మనుషులుగా చేశాడు మనల్ని దేవుడు. ఎంత గొప్ప దేవుడి గురించి తెలుసుకోవద్దా? మనకి ఇన్ని మేళ్ళు చేసిన దేవుడిని తెలుసుకోవద్దా? ఆయన చేసిన మేళ్ళు అయిపోయినాయి, ఆయనకి మనకు సంబంధం తెగిపోయిందా? మనకు తాత్కాలికంగా చాలామంది సహాయం చేస్తారు. బస్సు ఎక్కినప్పుడు ఎవరో సీట్ ఇస్తారో, మనం అవసరతలో ఉన్నప్పుడు ఎవరో కొంచెం డబ్బు సహాయం చేస్తారో, కొందరు అప్పిస్తారో, కొందరు ఊరికిని కూడా ఇస్తారో. ఇలా రకరకాల సహాయం చేస్తే వాళ్ళ సహాయం అయిపోయాక వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుని వాళ్ళకి టాటా చెప్పి మనం వాళ్ళని మర్చిపోతాం. ఎందుకంటే అంతే చేశారు సహాయం. జీవితంలో ఎవడో ఒకరు నీకు కొంత డబ్బు సాయం చేసి ఉండొచ్చు, ఎవరో ఒకరు నీకు బట్టలు ఇచ్చి ఉండొచ్చు, ఎవరో ఎక్కడో నీకు అన్నం పెట్టి ఉండొచ్చు. అవి తాత్కాలికమైనవి. కానీ అనుదినము కూడా సర్వమును ఇచ్చుచు కాపాడుచు మనతో ఉండేటటువంటి దేవుడితో స్నేహం ఎలా ఉండాలి? బయటోళ్ళతో అప్పుడప్పుడు సహాయం చేసేవాళ్ళతో ఏదో కాస్త కృతజ్ఞత కలిగి టాటా వందనాలు బాగున్నారా అంతవరకు చేసే స్నేహం మనం దేవుడితో చేయకూడదు. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు అన్నాడు దేవుడు. ఆయన సదాకాలం మీతో ఉంటానన్నటువంటి అంత గొప్ప ఆత్మీయ తండ్రి. దేవుని గురించి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం తెలుసుకుందాం. ప్రభువు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన మనం ఎలాగ ఉపవాసం ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ సైతానుని జయించాలి, లోకాన్ని జయించాలి, అనేక విషయాలు చెప్తూ ఆయన అనేక అద్భుతాలు చేశారని నిన్నటి దినాన్న మనం ధ్యానించుకున్నాం. ఎలాగా ఒక గొప్ప పరమ వైద్యుడని. మనం ఏ రోగం వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళే ముందు, ఇతరులను విచారించే ముందు, కన్సల్టేషన్ చేసే ముందు మనం ఫస్ట్ ప్రార్థన చేసి బైబుల్ చదువుకుని ముందుకెళ్ళాలి. ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి. నీ యొక్క వ్యాధి తెలియకపోతుంటే, నీకు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటే, నీకు మంచి డాక్టర్ దొరక్కపోతుంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఇంకెక్కువ బైబుల్ చదవాలి. నువ్వు కరెక్ట్గా చదవట్లేదు బైబుల్. నువ్వు చదివేవి కానీ నీ మనసులో ఉండట్లేదు. కొన్నిసార్లు నీకు కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ దాన్ని నువ్వు పాటించట్లేదు, దాని ప్రకారం బ్రతకట్లేదు. అందుకనే మనకి వాక్యము స్వస్థపరిచే ఔషధంగా మారట్లేదు. అది మనం తెలుసుకోవాలి. స్వస్థత కావాలి, మనకి ఆత్మీయ స్వస్థత కూడా కావాలి. టైం వేస్టేజీ, మొబైల్ని వదలకుండా దానికోసం నెట్లో డబ్బులు వేస్ట్ చేసుకుంటాం, నిద్రపోకుండా నిద్ర పోగొట్టుకోవటం, తిండిని పోగొట్టుకోవటం, ఇలా పాడైపోతున్నారు. క్యారెక్టర్ పోగొట్టుకోవటం, ఉద్యోగంలో అపనమ్మకంగా ఉండటం, ఈ ఫోను వల్ల చెడిపోవటం, భార్యాభర్తల పవిత్ర సంబంధం పాడైపోయి అక్రమకారులు అయిపోవటం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన రోగాలు. ఈ రోగాలకి స్వస్థత ఈ భూమి మీద ఎక్కడ దొరకదో, ఏ డాక్టర్ ఇవ్వలేడు, ఏ మందుల వల్ల తగ్గదు. ఇదంతా దేవుడే చేయాలి. ఈ బైబులే చేస్తుంది. బైబుల్లోనే పరిశుద్ధాత్మ తండ్రి మాటలో శక్తి ఉన్నాయి. ఈరోజు నిన్నటి దానికి కనెక్షన్గా మనం ఏం మాట్లాడతామంటే ఆయన అద్భుతాలు చేస్తాడు శారీరకంగా, ఆత్మీయంగా. ఈ అద్భుతాలతో పాటు దేవుడు ఒక అద్భుతమైన పని చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఏ ఊరు వెళితే అక్కడ, అది యోదయ, సమరయ, యెరూషలేమ, ఎన్ని ప్రాంతాలు తిరిగితే అక్కడ ఆయన అద్భుతాలు చేసేవాడు. కుల మతాలు లేవు, వాటికి అతీతంగా
ఈ సంఘం వేరా సంఘం వేరు అనేది లేదు. యూదులు, అన్యులు లేక ఇశ్రాయేలీలు అనే భేదమూ లేదు. ఆయన దగ్గరకంటూ ఎవరొస్తే వాళ్ళందరి మీద జాలిపడి వాళ్ళందరినీ స్వస్థపరిచాడు దేవుడు. స్వస్థపరిచినప్పుడు ఒక మాట మాత్రం చెప్పేవాడు ప్రతి చోట, నీ విశ్వాసము నిన్ను బాగు చేసిననే మాట వాడాడు దేవుడు. అంటే యేసయ్య దేవుడు అనే విశ్వాసం మనకు ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథము మన ప్రాణమని, మన జీవితమని, దీన్ని పాటిస్తే మనం క్షేమంగా ఆరోగ్యంగా ఉంటామనే విశ్వాసం, ఈ బైబిల్ మీద మనకు విశ్వాసం ఉండాలి. దేవుడి మీద, బైబిల్ మీద నీకు విశ్వాసం ఉంటే బైబిల్ నేర్చుకోవాలనే మనసు వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఎవరు నేర్పుతున్నారు? మంచి దైవజనుడు, వాక్యం ఎరిగిన వారు ఎవరున్నారు? ఏ మందిరములో యథార్థత, పరిశుద్ధత ఉంటుంది, దేవుని భయం ఉంటుంది అని అక్కడికి వెళ్ళాలి. అది ఎంత పెద్ద మందిరమా, ఎన్నో వందల మంది వస్తున్నారు, అవి చూసుకుంటే నీ ఆత్మ నరకానికి పోద్ది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే పైకి కనపరుచుకునేది కాదు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అద్భుతం చేసేవాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుందని చెప్పేవాడు. ఇంకొక మాట కూడా చేశాడు దేవుడు. విశ్వాసం ఉండాలంటే వినుట వలన విశ్వాసం వస్తుందని ఉంది బైబిల్లో. ఏం వినాలి? ఏం వింటే విశ్వాసం వస్తుంది? నీకు మేలు కలిగేవి, యథార్థమైనవి, సత్యమైనవి, న్యాయమైనవి వింటే అది నీకు సంతోషం, నీకు ఆశీర్వాదం. కాబట్టి యేసును గూర్చి సత్యాలు వింటే, మన జీవితము గూర్చిన సత్యాలు వింటే, ప్రపంచములో సత్యమైనది ఏం జరుగుతుంది, చరిత్రలో సత్యమైనది ఏంటి, జరగబోయే సత్యం ఏంటి, కల్పితం ఏంటి అనేది మనం తెలుసుకుంటే మన విశ్వాసం పెరుగుతుంది అన్నమాట. అందుకనే ప్రభు అద్భుతాలు ఒక పక్క చేస్తూ ఉన్నాడు, మరో పక్క ఏం చేశాడంటే సత్యాలు బోధించాడు, నీతిని బోధించాడు. బోధిస్తూ ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, ఒక చోట ఆ చక్కని మాట రాస్తుంది, అవి కూడా నేను వివరించుకుంటా, మీకు దాదాపుగా ఇవన్నీ వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. మనము ఒక మత్తయి సువార్త గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం, క్లుప్తంగా సంక్షిప్తంగా ధ్యానించుకుంటాం. మనం 5వ అధ్యాయానికి వస్తున్నాం. 4వ అధ్యాయంలో ప్రభువు చేసిన స్వస్థతల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ 5వ అధ్యాయంలో మొట్టమొదటగా దేవుడు మనకి ఏమి నేర్పించాడంటే, 3 నుండి 12 వచనాలు చూస్తే 5వ అధ్యాయంలో మనము కొన్ని గుణలక్షణాలు కలిగి ఉండాలని, కొన్ని మంచి బుద్ధులు సంపాదించుకోవాలని చెప్పాడు. ఏంటి? దీనంగా ఉండాలన్నాడు. ఏమండి? దుఃఖపడువారితో దుఃఖపడాలన్నాడు. సాత్వికంగా తగ్గించుకుని ఉండాలన్నాడు. నీతిగా ఉండాలి అన్నాడు. ఇతరుల మీద కనికరము కలిగి ఉండాలి అన్నాడు. మన హృదయము శుద్ధిగా కాపాడుకోవాలని అన్నాడు. అందరితో సమాధానంగా ఉండాలని అన్నాడు. నీతి కోసం, దేవుని కోసం, నీతి నిమిత్తము, నా నిమిత్తము అంటాడు యేసయ్య. మనం శ్రమలు అనుభవించడానికైనా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు బైబిల్ చదవటం మానేయకూడదు, ప్రార్థన చేయటం మానేయకూడదు. ఏ మనస్పర్ధలు వచ్చినా, నీ సేవకుడు గద్దించినా, లేక తోటి విశ్వాసులకు ప్రశ్నేసినా, నీకు పెద్ద కోపం వచ్చేసి మాట్లాడటం మానేసి దేవుని బిడ్డలకు దూరంగా ఎప్పుడూ వెళ్ళకూడదు. సాతానుడు నీ బంధువులో ఎవరో ఒకరిని రప్పించి నిన్ను గుడికి రాకుండా ఆటంకాలు పెడతాడు. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా నువ్వు దేవుణ్ణి కలుసుకునే రోజుల్లో ఆయన నిన్ను ఎప్పుడు రమ్మంటాడో మందిరానికి, అప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే, నువ్వు చేసిన ప్రార్థన ఆ మందిరంలో నుండి దేవదూతలు దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. రికార్డ్ చేస్తారండి దేవదూతలు. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని ఎలా రికార్డ్ చేసి జనాలకు పెడతామో, దేవుడు రికార్డ్ చేసినవన్నీ పరలోకంలో వినిపింపబడతాయి. అందుకనే మన ప్రార్థన జాగ్రత్తగా ఉండాలి, మన మాటలో జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో. తర్వాత ఇలాంటి మంచి గుణాలు సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక పక్క అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం చేసే మిమ్మల్ని దేవుడు దీవించిన కాక వెళ్ళిపోండి అని అంటలా. మరో పక్క ఏం చేస్తున్నాడో, శరీర రోగాలను బాగు చేస్తున్నాడో, ఆత్మ సంబంధమైన రోగాలు, చెడ్డ గుణాలు, చెడు అలవాట్లు, గర్వం, అహంకారం, మూర్ఖత్వం, ఎవరిని నమ్మకపోవటం, తిరుగుబాటు, నరహత్య గుణం, డబ్బు దొంగతనం, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటం, ఇవన్నీ నెమ్మదిగా ఖండిస్తున్నాడు యేసయ్య. ఆయన ఉన్న 3.5 సంవత్సరాల్లో పర్ఫెక్ట్ మినిస్ట్రీ చేశాడు. మనం 30 సంవత్సరాలు కాదు,
ఏమండి 50 సంవత్సరాలు ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఒక వ్యక్తిని ఖచ్చితంగా దేవుడి దగ్గరికి నడిపించలేకపోతున్నాను. ఆ విషయంలో నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు సేవ చేసామనేది కాదు, పర్ఫెక్ట్గా ఎంతమందిని నడిపించాం. 3.5 సంవత్సరాలే యేసయ్య 11 మంది ఎక్సలెంట్ మనుషులను పర్ఫెక్ట్గా సిద్ధం చేశాడు. ఆ 11 మంది అనేక వేల మంది, లక్షల మందిని తయారు చేశారు. ఎంత అద్భుతం కదా. మరి మనం ఖచ్చితంగా నేర్చుకుంటేనే మనం ఇతరులకు నేర్పించగలుగుతాం. ఇక్కడ ఏం చూస్తామంటే తర్వాత దేవుడు ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పాడే, గుర్తెట్టుకుందాం. అంటాడో యేసయ్య అంటాడో 5వ అధ్యాయము 13-14లో, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. సాల్ట్ గురించి మాట్లాడాడు. రెండోది, మీరు వెలుగై ఉన్నారన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఈ ప్రపంచం అంతటికీ కూడా కావలసినవి రెండే. ఉప్పు కావాలి. ఈ ఉప్పులో టేస్ట్ ఉంది, సారం ఉంది. ఇది అనేకమైనవి భద్రపరుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ ఉప్పు ప్రతిదానికి రుచినిస్తుంది. అందుకే మానవ జీవితం రుచికరంగా మార్చడానికి దేవుడు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఎందుకన్నాడంటే వెలుగు మనుషులకు కావాలి. దేవుడు వెలుగును చీకటి వేరు చేశాక మనకు 12 గంటలు చీకటే. అప్పుడు వెలుగు కావాలి. చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కావాలి. వెలుగు ఉన్నప్పుడు మనకు వెలుగు విలువ తెలియదు, కానీ చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కావాలి. అందుకనే వెలుగులాగా మనం ఉండాలని దేవుడు చెప్పాడు. ఇవి ఎంత మంచి మాటలు చెప్పండి. మనమందరం అలా ఉండాలి. తర్వాత అవి బోధించుకుంటూ వెళుతూ దేవుడు ఇంకొక మాట చెప్పాడు, మీరు శత్రువులను ప్రేమించమని చెప్తాడు 43-44 వచనాల్లో. ఆ తర్వాత మనం 6వ అధ్యాయానికి వెళితే దేవుడు శిష్యులందరికీ ప్రార్థన చేయటం నేర్పించాడు. ఏమండి 3 రకాల ప్రార్థనలు అక్కడ దేవుడు యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నాడు. ఒకటే రహస్యంగా చేసే ప్రార్థన, అంటే ఒంటరిగా చేసుకునే ప్రార్థన, దేవుడితో ఒంటరిగా కూర్చొని చేసుకునే ప్రార్థన. రెండోది పరలోక ప్రార్థన. మూడవది ఉపవాస ప్రార్థన. 3 రకాల ప్రార్థనలో ఆయన నమ్ముకునే వాళ్ళకి, ఆయన ఎవరికి స్వస్థత ఇస్తున్నాడో, ఆయన ఎవరికే వాక్యం చెప్తున్నాడో, కేవలం స్వస్థపరిచి పంపించట్లే వాళ్ళకే, ఒక్క భౌతికమైన మేలుగా చేస్తే ఆత్మ సంబంధంగా, భౌతికంగా అద్భుతాల కంటే కూడా ఆత్మ సంబంధమైన స్వస్థత, అద్భుత సూచక క్రియలు ఎక్కువ చేశాడు యేసయ్య. అందుకనే మరి పరలోక ప్రార్థన ఇవన్నీ నేను వివరించను, కానీ ప్రార్థన మనం నేర్చుకోవాలి, దేవుడు నేర్పించాలి. నేను మొదట్లో కూడా అనేవాడిని, ప్రభా నాకు ప్రార్థన చేయటం రాదయ్యా, నాకు ప్రార్థన చేయటం నేర్పించు, నీ శిష్యులకు నేర్పో. చాలామంది ఎంతో చక్కగా చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన నాకు నచ్చటం లేదు, నాకు నచ్చేది కాదు కొందరు ప్రార్థన. కాబట్టి నీకు ఇష్టమైన ప్రార్థన అది నీ దగ్గరికి వచ్చేయాలి. దానియేలు ప్రార్థనలాగా నీ దగ్గరికి వచ్చి, కొర్నేలి ప్రార్థనలాగా వచ్చి నాకు వినపడ్డది ప్రార్థన నువ్వు చెప్పాలి. అలాంటి ప్రార్థన నేర్పించమని అడిగేవాడిని. దేవుడు అంటాడు, మీరు వీధుల్లో కాదు, మనుషులు కనపడేలాగా బోర్లు పెట్టి కాదు, మీరు రహస్య ప్రార్థన కూడా ఉండాలన్నాడు. అంటే వ్యక్తిగతంగా దేవునితో గడపడం, పట్టుదలతో గడపడం. చాలామంది ప్రార్థన అంటే చాలా చులకనైపోయిందండి. అనారోగ్యంతో మంచం పట్టేసినోడు చేసే ప్రార్థన వేరు, కానీ బాగుండి కూడా మంచాల మీద పడుకుని ప్రార్థన చేస్తారు, అటు ఇటు దొల్లుతాని, కుర్చీలో కూర్చొని నిద్రపోతానే. ఏమంటే అది కాదండి. ప్రార్థన అంటే మనం యేసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? బైబిల్లో ఎంత పెద్దోళ్ళు కూడా యేసయ్య ఎక్కడికొస్తే అక్కడ ఆయన పాదాల మీద పడిపోయారు, మోకరించేశారు, చేతులు జోడించారు, ఏమంటే కన్నీళ్లు కార్చారు, ఆయన బ్రతిమలాడుకున్నారు. దేవుడే మన మధ్య ఉంటే మనం ఎలా కూర్చుంటాం, ఎలా మోకరిస్తాం, ఎలా మాట్లాడతాం, ఏం చేస్తాం చెప్పండి? అది దేవుడు వాళ్ళకి నేర్పించాడు. అది ప్రార్థనా సెక్షన్. ఆ తర్వాత దేవుడు అంటాడు 33వ వచనంలో 6వ అధ్యాయంలో, మీరు ఏం తిందాం, 25వ వచనంలో అయితే ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం ధరించుకుందాం, అంతే కదా. శరీర జీవితానికి ఎలా నివసిద్దాం, ఎలా సంపాదించుకుందాం, పెళ్ళి, ఇళ్ళు, డబ్బు, ఇవే కదండి మనకు కావాలి. దినానికి ఆహారం, ఇలాంటివన్నీ మీకు కావాలి. నాకు తెలుసు, నేను సృష్టించినప్పుడే నాకు తెలిసి ఇవన్నీ మీకు కావాలి. నాకు దూరం వెళ్ళిపోయారు కాబట్టి మీకు మీరే కష్టపడుకుంటున్నారు, అందుకే మీకు తృప్తి ఉండట్లేదు అందులో. అదే నాతో ఉండుంటే ఈరోజు మీరు ఉద్యోగం చేయక్కర్లేదు, నెల జీతం కొరకు కనిపెట్టవలసిన పని లేదు, మీకు రోగాలు రావు, హాస్పిటల్కి వెళ్ళరు. మీరు నాతో ఉండుంటే అన్నీ మీకు కావలసినవన్నీ ఆయన
అనుదినము అనుగ్రహిస్తాడో. అందుకే పరలోక ప్రార్థనలు అంటాడు, మనుదిన ఆహారము నేడు మోగు దయచేయము. ఈ రోజుకి బట్టలు కావాలా, డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, ఏం కావాలి అవన్నీ, ఏ కూరలు కావాలి, ఏ భోజనాలు కావాలి, ఇవి ప్రభువా అని అర్థం అంట పరలోక ప్రార్థన. అందుకే ఆ ప్రార్థన మనం చెయ్యాలి. పరలోక ప్రార్థన అది మారు మనసు పొందలేనుడు చేయకూడదు ఆ ప్రార్థన. అందుకని అంటాడు బాధపడొద్దు అంటున్నాడు. రెండో మాట అన్నాడు, ఆయన నీతి రాజ్యాన్ని వెతకండి. 34వ వచనంలో చింతించొద్దు, రేపడను గురించి చింతించొద్దు అని యేసుప్రభు వారు చెప్పారు. మనం 7వ వచనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తాడు దేవుడు, నువ్వు ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చుకో, ఎదుటి వాళ్ళ గురించి చెడుగు మాట్లాడుకో, ఎవడో మంచివాడు కాదు అని అనుకోకో. ఎవడో మంచివాడు కాదని నేను అనుకున్నాను, కానీ మంచోళ్ళు కూడా ఉన్నారా అంటున్నాడు కీర్తనకారుడు. గ్రహించుకోవాలి. మనం అందరినీ పెట్టినోళ్ళు తినేసేసి మనం ఏమన్నా అన్నామా, మనం నరకానికి వెళ్ళిపోతాం అంతే. ఎంత చెడ్డవాడినైనా వాడిలో దేవుని గుణాన్ని చూడాలి, దేవుని ఆత్మను చూడాలి, దేవుని పోలికను చూసి వాళ్ళ మీద జాలిపడి క్షమించి ప్రేమించాలి. ఈ గుడికి రాకపోయినా, నన్ను లెక్క చేయకపోయినా నేను ఎందుకంటే జనాలు ప్రేమించాలి, వెనకాల తిరుగుతా, నాకేమన్నా డబ్బు ఇస్తారనా, వాళ్ళు ఇస్తే నేను పోషించబడుతున్నానా? కాదు. రేపు వాళ్ళే నాశనం అయితే వాళ్ళ కుటుంబాలు ఎలా నరకానికి వెళ్ళిపోయి అగ్గిలో కాలిపోతారని ఊహించుకుంటే తట్టుకోలేక వెంటనే మళ్ళీ క్షమించి మళ్ళీ పలకరిస్తుంటాను. నాతో మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను, మారండి అని చెప్తుంటాను. ఎందుకు చెప్తానంటే నాకు తెలుసు భవిష్యత్తు అర్థమైపోతుంది. అందుకే దేవుడు అంటాడు, ఓ చక్కని మాట చెప్తాడు. మత్తయి 7వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు యేసయ్య. మనకే కాదు, ఆనాడు ఎవరిని స్వస్థపరుస్తున్నాడో వాళ్ళందరికీ ఉపమానాలు చెప్పాడు, ఈ మాటలు చెప్పాడు. అడుగుము ఇస్తాను, వెతుకు దొరుకుతాను, తట్టు తెస్తాను. ఎంత చక్కని మాట. నువ్వు అడిగిన ప్రతీదీ ఇస్తానన్నాడు. ఆ మాట రాస్తుంది, అడుగు ప్రతీదీ 8వ వచనం. అలాగే నువ్వు దేన్ని వెతుకుతున్నావో నువ్వు నాకు ప్రార్థన చేసి అడుగు, అది ఇస్తా. ఎంత చక్కగా చెప్పాడో. ఆ తర్వాత దేవుడు మాట చెప్పాడు, నేను ఇన్ని చెప్తున్నాను కానీ నేను ఇరుకు మార్గం గురించి చెప్తున్నాను, పరలోక మార్గం గురించి చెప్పటానికి వచ్చాను, కానీ నేను ఎక్కువ కాలం ఉండను. నేను వెళ్ళిపోయాక మీకు విశాల మార్గం గురించి చెప్పే సాతానుడు వస్తాడు. దొంగ భక్తులు, దొంగ బోధకులు, దొంగ భక్తులు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళ విశాల మార్గం గురించి చెప్తారు. అందుకే చెప్తాడు 15వ వచనంలో, 13, 14, 7వ అధ్యాయంలో ఇరుకు మార్గం, విశాల మార్గం గురించి వివరించాడు. ఆ తర్వాత 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, తప్పుడు బోధలు చేస్తారు, క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నాడు ఆయన. క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి అంటున్నాడు. అలాగే మనం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రియులారా, చాలా అద్భుతాలు అక్కడ యేసయ్య చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని, ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయన్నాడు. అలాగే నీకు అద్భుతం చేస్తున్నాను కాబట్టి నువ్వు తప్పకుండా గుడికి వెళ్ళమంటాడు దేవుడు, అక్కడ కానుక చెల్లించుకోమంటాడు, నువ్వు ఇక్కడి నుంచి దేవుడిని నమ్ముకోమంటాడు. చాలామందికి స్వస్థతలు వచ్చాక వాళ్ళు అప్పుడు కొద్ది కాలం గుడికి వెళ్ళి మళ్ళీ మానేస్తారు. గుడికి వెళ్ళరు, కానుక ఎవరు మానేసికి ఏమవుతున్నాయంటే పోయిన రోగాలు తిరగబెట్టి, లేకపోతే ఇంకొక విధంగా ఆ రోగం తగ్గితే ఇంకో కొత్త రోగం వచ్చి, ఆ తర్వాత ఏదో ఒక ప్రమాదము నష్టము కలిగి ప్రాణాలు కోల్పోతున్నారో, రోగగ్రస్తులు అయిపోతున్నారో, ఆయుష్ తగ్గిపోతుందో. చూసారా ఎంత ఇదైనదో. అందుకే 8వ అధ్యాయంలో మరి 2వ వచనంలో ఒక కుష్ఠరోగిని, 5వ అధ్యాయంలో ఒక శతాధిపతిని, 14వ వచనంలో జ్వరంతో ఉన్న పేతురత్తనే, 16, 17 వచనాల్లో సకల రోగాలు, ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అని రాయబడి ఉంది. ఇలాగా అట్టి వారిని అందరినీ, అలాగే 28వ వచనంలో చూస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా ఆయన స్వస్థపరిచాడు. అసలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి అందరికీ ఏం కావాలది చేశాడండి. ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకోకుండా, ఆశీర్వాదం లేకుండా, అద్భుతం చూడకుండా ఎవరు వెళ్ళలేదండి. ఎంత అద్భుతం అండి. 9వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ ఒక శిష్యుడు మత్తయిని పిలుచుకుంటాడు దేవుడు. ఒక భయంకరమైనటువంటి లంచగొండి వ్యాపారం, వీడు వడ్డీలకి ఇస్తాడనమాట. వడ్డీలకి ఇచ్చే వ్యాపారం చేస్తే వాళ్ళ ఇళ్ళు కాలిపోతాయని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ రాసి ఉంటుంది. వీడు ఎప్పుడైతే వడ్డీలకి ఇస్తా పన్నులు వసూలు చేసి మోసం చేస్తుంటే జనాల్ని, ఈయన మార్చాలనుకున్నాడు దేవుడు ఫస్ట్. వీడు మారితే పేదలందరికీ న్యాయం జరుగుద్ది. ఏంటంటే రోడ్ ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని అందరి దగ్గర లాగేసుకుంటున్నాడు. వీడిని మారుద్దామని దేవుడు వాడిని మార్చేశాడు. వాడు మారాక ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామంది మారిపోయారటండి. ఎంత అద్భుతం కదండి. ఇక ట్యాక్సులు లేవు, మోసాలు లేవు. అలాగా ఒక పక్షవాయు గలవాణిని బాగు చేశాడు.
అలాగే మరి చాలామందిని ఇంకా 18వ వచనంలో ఒక అధికారి కుమార్తె చనిపోయిన ఆవిడను కూడా బతికించాడండి. చనిపోయిన వాళ్ళు కూడా దేవుడు బతికించాడు. ఒక రక్తస్రావం గల స్త్రీని 20వ వచనంలో ఒక స్త్రీలకి, ఇది ఓ చిన్న కథలకు తీసేసుకుంటున్నారు కానీ బ్లడ్ ఇష్యూ, రక్తస్రావం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక భయంకరమైన బాధ, వేదన. అది వాళ్ళకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే దేవుని తర్వాత ఈ లోక భారాన్ని మోసిందే స్త్రీ. మా పాపి అయిన మానవుడిని గర్భాన్న ధరించిందే స్త్రీ. ఒక స్త్రీ ఆల్రెడీ తన పాపాలే ఎక్కువ, తన శరీర ఆత్మీయ పాపాలతో ఆమె బాధపడుతుంటే మళ్ళీ లోన ఇంకొకటి పాపాలు మోయాలి. గర్భం ధరించాక వాడి పాపాలన్నీ కడుపులో మోయవలసి వచ్చింది. ఆ పాపమే ఆ కడుపులో ఒక పిండంగా మారి ఆ పాపమే లేక ఒక స్త్రీ ఈ సృష్టి అభివృద్ధికి కారకురాలు కాబట్టి దేవుడి సృష్టిని సృష్టించినందుకు అనేక శ్రమలు పడి చనిపోయాడు. అలాగే ఈ సృష్టిని అభివృద్ధి చేయటానికి స్త్రీ ఇంకా జన్మనిచ్చి అనేక, ఈనాడు ప్రపంచం ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారు? ఒక స్త్రీ నుండి కాదా? దానిని బట్టి స్త్రీకి కూడా మానవుని యొక్క పాప శిక్ష భరించటానికే ఆమె యొక్క రక్తమును కూడా కలుషితముగా మారి అదే రక్తస్రావంగా మారింది. అందుకే వేస్ట్ బ్లడ్ వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు ఆ బాధ వాళ్ళు చాలా కష్టపడి అనుభవిస్తారు. అట్టి స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. అది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది. ఇది చాలామందికి అర్థం కాదు. కాబట్టి స్త్రీల యొక్క అవసరత ఏంటో, వాళ్ళ వ్యక్తిగతంగా పడే బాధ భర్తలకు కూడా తెలియదండి, ఎవరికే తెలియదండి. యేసయ్య ఒక్కడికే తెలుసు. సృష్టించాడు కదా, ఆయనకే తెలుసు. మనం ఆయనకే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక అధికారి కుమార్తె చనిపోవటం, ఆ తర్వాత 27వ వచనంలో 2 గుడ్డోళ్ళను స్వస్థపరచడం, 32వ వచనంలో దెయ్యాలు పట్టినోళ్ళు విడిపించడం జరిగింది. ఆ తర్వాత 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పోగు చేసుకొని వాళ్ళనే, మరి దాని గురించి శిష్యుల గురించి నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. వాళ్ళకే అద్భుతమైన 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి, ప్రతి రోగము నుండి వ్యాధుల నుండి స్వస్థపరచండి. ఏమండి, ఇలాంటి చక్కని మాటలు చెప్పి సువార్త ప్రకటించండి. ఇలాంటి 3 అద్భుతమైనటువంటి మాటలు చెప్పి పంపించాడు. కాబట్టి ఆ 3 మాటలతో పాటు ఏం చెప్పాడు? స్వస్థపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి అన్నాడు కదా. 3 మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఈ ప్రపంచం అంతమైపో. 3వ శతాబ్దం నుండి యేసయ్య శిష్యులతో చెప్పిస్తున్నాడు. ఇది 21వ శతాబ్దం. ఇది చూసారా, 3వ శతాబ్దం నుండి చెప్తున్నాడు. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి చెప్తే 21వ శతాబ్దంకి వచ్చేసిందండి. ఒక శతాబ్దం అంటే 100 సంవత్సరాలు కదా, శతకం అంటే 100 అంటే ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు పైన అయిపోయింది. 2023 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఈ బోధలు వచ్చి. కాబట్టి అక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రజలలో 2 రకాలుగా చూశాడు. స్వస్థపడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. వాక్యం చెప్తుంటే కొందరు యోగ్యముగా తయారవుతున్నారు, కొందరు అయోగ్యులా తయారవుతున్నారు. కొందరు ఇళ్ళులో ప్రార్థనలు భక్తి కట్టుకుని యోగ్యమైన ఇళ్ళు కట్టుకున్నారో, కొందరు దేవుని లెక్క చేయకుండా సాతానుడితో పాపంతో నిండిపోయి అయోగ్యమైన వాళ్ళుగా, అయోగ్యమైన ఇళ్ళుగా మారిపోయారు. అది. ఆ తర్వాత ఇంకేం చూస్తామంటే, దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మీరు నా నిమిత్తం చాలా ఖచ్చితంగా భక్తి కట్టాలి, మీరు నీతిగా బ్రతకాలి. ఈ అధ్యాయంలో గొప్ప విషయాలు ఏంటో చెప్పన, 10వ అధ్యాయం చాలా గొప్పదే. ఎన్నుకున్నాడో అద్భుతాలు చేశాడు, కొన్ని ఖచ్చితమైన ఖండితమైన మాటలు చెప్పాడు యేసయ్య. అవి మనుషులకి నచ్చల. అందులో ముఖ్యమైనది ఏంటంటే, నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు, నన్ను నమ్ముకున్నంత మాత్రాన్ని చచ్చిపోయేదాకా ఏ రోగం రాదు, ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు అని అనుకోకండి. చూసారా? అలాగే మీ కుటుంబాల్లో కూడా ఏదో నువ్వు ప్రార్థన చేసుకున్నావు కాబట్టి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ అత్తమామలో లేకపోతే నీ అమ్మ నాన్నలో భయపడిపోతారు మీకు అని అనుకోకండి. మీరు భక్తి కట్టే కొద్ది మీరు లోకువైపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు, ఆత్మ లేనోడు, భక్తి లేనోడు. అందుకే మీరు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని కూడా దేవుడి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు భయపడి మనకెంత భక్తి ఉందో వాళ్ళంత భక్తి నేర్చుకుంటారు. రాలేదనుకోండి డామినేట్ చేస్తారు వాళ్ళు.
వాళ్ళు బెదిరించేస్తారనమాట, మనం భయపెట్టేస్తారు. ఇప్పుడు నన్ను భయపెట్టేస్తున్నట్టు అనమాట. భక్తిహీనులు భయపెడతారు మనం. ఎంతలే అని మనం అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే మనం వాళ్ళతో పోరాడలేము. పోరాడేవాడు దేవుడే, ఆయనే చూసుకుంటాడు. తర్వాత 28వ వచనంలో ఏమంటాడంటే 10వ అధ్యాయంలో, మిమ్మల్ని అవసరమైతే మీకు అన్యాయం చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, మీరు భయపడకండి మరణానికి కూడా. ఈ మాటలు చెప్తా అంటున్నాడు. దేవుని చంపేవాళ్ళకి కాదు, ఆత్మను దేహాన్ని రెండూ కలిపి నరకంలో వేసేవాళ్ళకి భయపడండి అంటున్నాడు. అంటే నాకే భయపడండి అని దేవుడు చెప్తూ చాలా మంచి మాటలు చెప్పాడు. 37వ వచనం 35 నుండి 37 వరకు మనం చదివితే ఏం రాసి ఉంటుందంటే, అంటాడో నువ్వు భక్తి కట్టుకుంటున్నప్పుడు నీ భక్తికి మీ అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరు అడ్డు రాకూడదు. నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఎవరు వంక నువ్వు పెట్టకూడదు. ఏళ్ళడ్డం ఆళ్ళడ్డం ఆ పని ఈ పని అని అనకూడదు. నువ్వు నా సన్నిధిలో గడిపే సమయం నువ్వు నాకు ఇచ్చేయాలంతే. నాతో నువ్వు గడపాలి. ఆరాధనకు రావడానికి, ప్రార్థనకు రావడానికి, ఉపవాసం ఉండడానికి ఏళ్ళడ్డం ఆళ్ళడ్డం అని ఎవరు చెప్పకూడదు. తల్లిని తండ్రిని అన్నదమ్ములు అక్క చెల్లి అందరినీ పక్కన పెట్టి విడిచిపెట్టేయమంటాం కాదు. దాని అర్థం ఏంటంటే దేవుడు అన్నాడు, నాకు ఇచ్చే సమయంలో మొదట నాకు ఇచ్చి అవి పక్కన పెట్టుకో. అది ప్రజలకు నచ్చలేదు. తద్వారా ఏం చేశారని ఉందో తెలుసా అండి, జనం ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడికి కూడా యేసుప్రభు వారు చెప్పారు. ఏమని చెప్తారంటే, మీరు అబ్బాయి అద్భుతాలు చూడటానికి వస్తున్నారు, తిండి తింటానికి వస్తున్నారు, కానీ ఈ సూచిక క్రియలు చూసి నేను కళ్ళారా చూశాను, నా జీవితంలో చూడాలి అనే మనసు మీకు రావట్లేదు. కానీ నా కూడా వస్తే మీరు కొంచెం కష్టాలు పడాలి అని అన్నాక, ఓరు బాబు ఇలాగైతే ఎందుకు రాని చాలామంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు సంఘాలు కూడా అలాగ ఉన్నాయి. 11వ అధ్యాయంలోనికి వస్తే మరి దేవుడు ఏమని చెప్తాడంటే, చాలా మంచి మాటలు ఆయన చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే, హెచ్చరికలు గద్దింపులు ఇచ్చాడు చాలామందికి, క్రైస్తవులకు కానీ సంఘ నాయకులకు కానీ విశ్వాసులకు కానీ మారు మనసు పొంది అద్భుతాలు చూసి ఇన్ని అద్భుతాలు చూసి తిండి ఎడితే తిన్న వాళ్ళందరినీ ఏమన్నాడంటే, ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా మీరు ఏది వింటున్నారో నా దగ్గర ఏం చూస్తున్నారో అది నేర్చుకుని ఇతరులకు చెప్పమన్నాడు. కానీ ఎవరు చెప్పట్లేదు. చూసారా లోకం ఎలాగుందో? ఆయన చెప్పింది చెప్తున్నారా? ఆయన చెప్పింది ఎవరైనా చేస్తున్నారా? స్వస్థత కొరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. అంటాడో కన్న వాటిని విన్న వాటిని అందరికి చెప్పండి వెళ్ళి అని చెప్పి దేవుడు అంటాడో. ఇంకేం చెప్తాడంట, అక్కడ అడుగుతాడు దేవుడు, అయ్యో వేషధారులారా, అయ్యో భక్తిహీనులారా, గర్విష్ఠులారా, సోమరబోతులారా అని దేవుడు అనేక రకాలుగా మనుషులను హెచ్చరిస్తున్నాడు. అట్టి పరిస్థితిలో దేవుడు ప్రజలందరికీ కూడా ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన సేవలో ఒక అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ మళ్ళీ ఇచ్చాడు. చాలామంది ఏం చేశారంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అద్భుతాలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పుడు మాట చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే 10వ అధ్యాయం 28వ వచనం 11వ అధ్యాయం 28లో మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా, మీరు నాకు దూరంగా వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయాస ఎక్కువైపోతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైపోతాయి, జీవితం మీద విసుకొచ్చేస్తుంది. మీరు విశాల మార్గానికి వెళ్ళిపోతారు, మీకు అందరూ శత్రువులు అయిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నా యొద్దకు రావాలి. మీరు నా దగ్గరికి రాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే కష్టాల పాలు అయిపోతారు. నా దగ్గరికి వచ్చినంత వరకు మీరు బాగుంటారు. ఆ మాట చెప్పి దేవుడు మీకు విశ్రాంతి ఇస్తానని అద్భుతంగా దేవుడు చెప్పాడు. అలాగే చెప్తూ 12వ అధ్యాయంలో విశ్రాంతి దినం గురించి దేవుడు మాట్లాడాడు. చాలా స్టార్టింగ్లోనే దేవుడు ఎంత చక్కగానో చెప్తాడు. విశ్రాంతి దినం పాటించండి. యూదులకు అది శనివారం కావచ్చు, మనకు అది ఆదివారం అని ప్రకటన గ్రంథంలో అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. ఆ పరిశుద్ధ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా గడపాలి. ఆ దినాన్నే ఫ్రెండ్స్తో హోటల్ అమ్మడి తిరగటం, టూర్లకు వెళ్ళటం ఏంటంటే, క్రైస్తవులు అని చెప్పుకుని బాప్తిసాలు తీసుకుని నీకు ఉద్యోగం ఉందని, నీకు డబ్బు ఉందని, నీకు ఇళ్ళు ఉందని, నీకు ఆస్తులు ఉన్నాయని, నాకు ఏ రోగం లేదు, నాకు ఏ భయం లేదు, నాకు భయం ఉన్నా నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, నాకు రోగాలు వచ్చినా నాకు డబ్బు ఉంది అని అనుకుంటున్నామేమో. నా సహోదరుడు నా సహోదరి, నీ ఆత్మ కరెక్ట్గా లేకపోతే దేవుడు కాలాలు సమయాలు అన్నీ దేవుడే ఇచ్చాడు, వాటిని పాటించకపోతే నువ్వెవరో నేను ఎరగనంటాడో, రెప్పపాట్లో వస్తాడో, ఆ టైం ఆ గడియ మనకు తెలీదు. దేవుని రాకడలో నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. పరిశుద్ధ దినాన్ని పాడు చేసేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని పాడు చేసేవాళ్ళు చెడగొట్టుకుని ఏ దినము దేవుడు ఏం చేయమంటే చెయ్యాలి. నీ ఉద్యోగ సమయంలో బయటికి వెళ్ళిపోయావు అనుకోండి, నిన్ను చెక్ చేయడానికి ఎవరైనా ఆఫీసర్ వచ్చాడు, ఏం జరుగుతుందో చెప్పండి? తీసిపడేస్తారు ఉద్యోగంలో నుండి, అంతే, తీసేస్తారు అంతే. దేవుడు తీసేస్తాడా? తీసేస్తాడు. దేవుడు కూడా తీసేస్తాడు. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. అందుకే విశ్రాంతి దినం గురించి చాలా మంచి విషయాలు దేవుడు మాట్లాడాడు. అలాగే ఇంకా కొన్ని చాలా మంచి విషయాలు చెప్పాడు దేవుడు. మనం ఇంకొకసారి మనం
12వ అధ్యాయంలోకి వచ్చే చివరిలో కొన్ని మాటలు చెప్పాడు, చాలా కఠినమైన మాటలు చెప్పాడు. అంటాడు, నేను ఆత్మ, నాలో ఆత్మ ఉంది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా ఆత్మను మీ దగ్గరికి పంపిస్తాను. నేను కాబట్టి క్షమించాను, ఊరుకున్నాను. మీరు పాపం చేసిన, రొచ్చులో బతికిన, చెడ్డ పాపాలు చేసిన దగ్గరికి వచ్చినా నేను స్వస్థపరిచేశాను, నీకు ఆకలిస్తే అన్నం పెట్టాను. కానీ నేను నా పరిశుద్ధాత్మను మీ దగ్గర పంపుతాను. కానీ పరిశుద్ధాత్మ ఎవడు పడితే ఆయన స్వస్థపరచడం. అర్థమైందండి? ఇప్పుడు యేసయ్య స్వస్థపరిచినట్టు పరిశుద్ధాత్ముడు ఈయనకు స్వస్థత వచ్చిన గాకంటే ఏమి రాదో. మరి అలాగనుకుంటే పరిశుద్ధాత్ముడు స్వస్థపరిస్తే గుడికి వచ్చేవాళ్ళు అందరూ అసలు హాస్పిటల్కి వెళ్ళకూడదు, మందు కూడా వేసుకోకూడదు, అంతేనా? అంటే పరిశుద్ధాత్మ మాట వింటలేదు కాబట్టి మందులు, డాక్టర్ల రోగాలు. కాబట్టి దేవుడు అది చెప్పుకుంటూ అంటాడో, చాలా మాటలు ఆయన చెప్పుకుంటూ చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన. అలాగే దేవుడు మనుష్యులను, ఇంతకుముందు 2 విషయాలు చెప్పాను, ఉప్పుతోనూ వెలుగుతోనూ పోల్చాడు మనల్ని. మూడోది, బైబుల్ అంతట్లో ఆయన పరిచర్యలో 3.5 సంవత్సరాలు చెట్లతో మనల్ని పోల్చాడు. చెట్లు, ఫలాలు, వీటితో పోల్చాడు. చెట్లు వేర్ల గురించి, చెట్లు కొమ్మల గురించి, చెట్లు ఆకుల గురించి, చెట్ల ఫలాల గురించి, అంతా అదే. దేవుని ఉపమానాలు అన్నీ అవే. ఆ చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ ఉన్న వాటి గురించి. మనం ఏ చెట్టును చూసినా సరే అది పచ్చగా ఉంటుంది. ఏమండి, మనం చచ్చిపోయినా చెట్టు ఉంటుందండి, దాని వేర్లు ఎంతో లోతుగా వెళ్తాయి. ఆకులు రాలిపోతున్నా మళ్ళీ ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. వసంతకాలం వచ్చేసరికి కొత్త చెట్లాగా అయిపోతుంది. వేసవకాలంలో ఎండిపోయినట్టు అయిపోతుంది. మనకు భక్తి లేనప్పుడు ఎండిపోతాం, ప్రార్థనకు రానప్పుడు ఎండిపోతాం, పాపం హృదయంలో పెట్టుకుంటూ ఎండిపోతాం. మళ్ళీ శనివారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, లేక ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ వికసించేస్తావు. అవి సంవత్సరానికి ఒక్కసారే ఆకులు రాల్చి ఒక్కసారే ఇది అవ్వచ్చు. కానీ వసంతకాలంలో చిగురిస్తాయి, వేసవకాలంలో ఆకులు రాల్చి ఎండిపోతాయి. కానీ మనమైతే నువ్వు సారికి వారం నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడల్లా నువ్వు వికసిస్తూ ఉంటావని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనుషులు చాలా జాగ్రత్త అయిన భక్తి కట్టుకోకపోతే, నువ్వు ఏ పాపాల నుండి వచ్చావో, ఏ చెడు అలవాట్ల నుండి మారావో, ఏ కష్టాల నుండి వచ్చావో, మళ్ళీ ఆ కష్టాలు నీ మీదకి వచ్చేస్తాయి. ఒక దెయ్యం వెళ్ళిపోయి 7 దెయ్యాలను తెచ్చేస్తుంది నీలోకి. మరి ఏంటంట, మళ్ళీ పాత జీవితం, పాత కష్టాలు, పాత బాధలు. ఓసారి దేవుడి దగ్గరికి వచ్చాం, మారాం, అద్భుతాలు జరిగాయి, కొంచెం హ్యాపీగా ఉంది, పెళ్లి జరిగింది, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, బాగుందరా అనుకుని అందులో నివసించే సమయానికి మళ్ళీ ఇంకొక రోగాలు, మళ్ళీ ఇంకొక వ్యాధులు ఇలాగొస్తున్నాయి. ఏంటి ప్రభు అంటే, దాని అర్థం ఏమంటాడంటే, నీవు నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకోకూడదు. ఒక దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు ఎందుకు తెచ్చింది తెలుసా? ప్రార్థన మర్చిపోయావు, వాక్యాన్ని మర్చిపోయావు, మందిరాన్ని మర్చిపోయావు, దేవుని బిడ్డల సహవాసమును మర్చిపోయావు. నువ్వు మర్చిపోతే నీలోనికి 7 దెయ్యాలు వచ్చేస్తాయి. నాకు భక్తి తెలుసు, నా బైబుల్ నా దగ్గర నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటానంటే 7 దెయ్యాలు వచ్చేస్తాయి. ఇది తెలుసుకుని జాగ్రత్త పడమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి. ఆ తర్వాత నేను దేవుని చిత్తం అయితే ఇది రేపటి దినాన్ని నేను కొనసాగిస్తాను. దీన్ని నేను ఒక 2 మాటలు చెప్పి నేను ఆపేస్తాను. 13వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అద్భుతంగా యేసయ్య ఇందాక నేను చెప్పినట్లు ఈ భూమిని గూర్చి, నేలను గూర్చి, ఆ తర్వాత ఏంటండి, చెట్లను గూర్చి దేవుడు మాట్లాడాడు. 13వ అధ్యాయం అంతా 3 నుండి 9 వచనాల వరకు మనం చదువుకుంటే, విత్తువాని ఉపమానం అని చాలా అద్భుతంగా, విత్తువాడు అంటే దేవుని సేవకుడని, విత్తనం అంటే దేవుని వాక్యమని, నేల అంటే మానవ హృదయమని దేవుడు చక్కగా వివరించాడండి. ఈ 3 మాటలు చెప్పి దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు ఏంటంటే, ఆయన ఈ పంచభూతాలని మన జీవితానికి కనెక్ట్ చేసి ఉపమానాలు చెప్పాడండి. కాబట్టి ఉపమానాలు, దేవుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన బోధకులు చెప్పే కల్పిత కథలు వేరుగా ఉంటాయి. కల్పిత కథల్లో సత్యం ఉండదు. ఇవి మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణలకు నడిపించవు. చాలామందికి కథలు చెప్తే కళ్ళమట తెగ ఏడిచేస్తారు. సినిమాకి వెళ్ళినోడు ఏడిచేస్తాడు, ఎవరన్నా కొన్ని కష్టాలు చెప్తే తెగ ఏడిచేస్తారు, ప్రార్థన మొదలెడితేనే ఏడిచేస్తారు. అది కరెక్ట్ ఏడుపు కాదు. అది పరిశుద్ధ. ఎందుకు ఏడవాలో దానికి ఏడాలి. ఎవడన్నా చచ్చిపోతే ఏడాలి. ఎవరైనా ఇల్లు కట్టుకుని కాయ బాబు ప్రభు అని ఏడ్చావనుకో, ఇల్లు కట్టుకున్నారని గొళ్ళుని ఏడ్చావనుకో, అంటే నీవు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని ఏడ్చేసినట్లు లెక్క. ఏమని ఉంది బైబిల్లో? 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో,
దైవ చిత్తానుసారమైన దుఃఖము, శరీర సంబంధమైన దుఃఖం. ఆత్మల కొరకు, నశించిపోతున్న వాళ్ళ కొరకు, కష్టాలు ఉన్నోళ్ళ కొరకు, తాగుబోతుల కొరకు, దొంగల కొరకు, ఏమంటే లంచాలు తీసుకునే వాళ్ళ కొరకు, అక్రమము బలాత్కారం జరుగుతున్నందుకు జైల్లో ఎంతమంది ఉన్నారండి, హాస్పిటల్లో ఎంతమంది జనాలు ఉన్నారు, ప్రజలకు న్యాయం జరగక ఎన్ని కష్టాలు పడుతున్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలే, ఎవరో హ్యాపీగా ఉండట్లేదు. ఏమండి, ఎవరిని కదిపితే అక్కడ గొడవ అయిపోద్దండి. నువ్వు కూరగాయలు కదిపి చూడు, గొడవ అయిపోద్ది. ఆ కూరగాయల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు తీసుకో, నాకు వంకాయలు ఇచ్చేయని తెచ్చేసుకుంటామే తప్ప కదిపావో. ఎందుకంటే మా నిండా ఎన్నో ఇంట్లో కష్టాలు, బాధలు, సమస్యలు, అప్పులు ఎన్నో ఉంటాయి. ఎవరిని కదిపితే అందరూ కష్టాలే, మనశ్శాంతి లేదు. ప్రియులారా, మనం ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. సమాధాన మార్గంలోనికి మనం ప్రజలను నడిపించాలి. ఆ మార్గంలోకి రావాలంటే సమాధాన మార్గాన్ని తెలియజేసే పవిత్ర గ్రంథాన్ని చదవాలి. ఈ విత్తువాని ఉపమానాలు చాలా బాగుంటాయి. అందుకే దేవుడు చెప్పాడు, నీవు చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి, హృదయములో నువ్వు గ్రహించాలి, నీ మనసు మార్చుకోవాలి. 13వ అధ్యాయంతో మాపేస్తున్నాను నేను. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను వినండి. మనమంట కళ్ళారా చూసిన వాటినే నమ్మాలి. అందుకే దేవుడు నిజమైన దేవుడు. ఎవరో చెప్పిన కథలు కాదు నమ్మడం. ఆయన్ని చూసి ఆయనతో ఉన్నవాళ్ళు మనకు చెప్పారు కాబట్టి, పరిశుద్ధ గ్రంథం రాశారు కాబట్టి మనం నమ్ముతున్నాం. మనం వేరే గ్రంథాల గురించి మాట్లాడం. ఆ దేవుడితో ఉన్నవాళ్ళు గ్రంథాలు రాస్తే అప్పుడు ఈ సత్యం కానీ చెప్పుకోవచ్చు. ఏమండి, ఎవరి గురించో ఎవరో రాసేస్తే ఆ కల్పిత కథలన్నీ కూడా నిజమని నమ్మటం అనేది చాలా తప్పండి. అది చాలా తప్పది. ఎవరైతే నిజమైన దేవుడితో ఉన్నారో వాళ్ళు రాశారు. అందుకే మనం ఈ గ్రంథాన్ని నమ్ముతున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తామంటే, కన్నులారా మనం చూస్తున్న ప్రతిదాన్ని నమ్మగలగాలి, తెలుసుకోవాలి. మన కళ్ళు దేవుడు తెరవాలి, మన చెవులు తెరిచి సత్యాన్ని విని దాన్ని ప్రకారం మనం బ్రతకాలి. హృదయంలో మనకి గ్రహింపు రావాలి. గ్రహింపు లేకపోతే ఎంత చెప్పినా మనం ఇలాగే ఉంటామండి. మారాలండి. మన ప్రవర్తన, మన మాటలు, మన ప్రార్థన, మన విధానం అంతా మార్చుకోవాలి. చివరగా మనస్సు తిప్పుకొని మారు మనసు పొందాలని ఈ యొక్క అధ్యాయం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ చివరగా నేను చెప్పిన మాట ఏంటంటే 58వ వచనంలో, మత్తయి 13:58 మాట ఉంది. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి పాదయాత్రతో అనేక స్థలాలకు వెళ్ళి, ఎక్కడ మరి ఆయనకి ఇచ్చిన కాడ ఇచ్చారు కానుకలు, పెట్టిన కాడ పెట్టారు భోజనం కొరకు ఆయన చింతపడలేదు, కానుక గురించి అడగలేదు. అందుకనే తన దగ్గర అసిస్టెంట్ని పెట్టుకుని యోధాకే చందా డబ్బులు అప్పగిచ్చేశాడు. మిగిలినటువంటి ఆంద్రేయ, ఫిలిప్ వీళ్ళందరూ ఉంటే భోజన ఏర్పాట్లన్నీ వాళ్ళకి అప్పగించేశాడు. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే, ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే, దీని మీదే మనసు పెట్టి బతి కట్టేటటువంటి వాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారండి. అలాగ మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇందులో నేను ఈ మాట ఏం చెప్తా ఉన్నానంటే, ఒక మాట మీకు చెప్తామని నేను ఇష్టపడతా ఉన్నాను. 58వ వచనంలో, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అద్భుతాలు చేయలేదు అని ఉంది. ఏ సంఘములో అవిశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారో, ఏ సంఘంలో సొణుక్కునేవాళ్ళు, వాక్యాన్ని నమ్మలేనోళ్ళు, గొణుక్కునేవాళ్ళు, దేవుడు ఎక్కడ ఉన్నాడని భయం లేని వాళ్ళు, వాక్యాన్ని ప్రకారం బ్రతకలేనోళ్ళు, వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళ వల్ల మిగిలినోళ్ళకు అద్భుతాలు చేయడంట దేవుడు. వారి అవిశ్వాసం బట్టి అక్కడ చూసారు. ఇది ఎలా ఉందో, నేనేమో నిజమైన ఆశ వచ్చాను అద్భుతం కోసం, కానీ ఇంకొకరు వచ్చారు, వాళ్ళు చెడగొట్టారు. అదేంటండి, ఈ చెడగొట్టినోడికి దీవెన లేకుండా మరి భక్తి కట్టుకున్నోడికి దీవెన రావాలి కదా అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మందిరం చక్కగా పోల్చాడు. ఒక నోవాహు ఓడలా పోల్చాడు, లేకపోతే ఒక విమానం, ఒక షిప్, ఒక ట్రైను, ఒక బస్సు కింద పోల్చాడు. ఓ బస్సు డ్రైవర్ తాగేశాడు, దుర్మార్గుడు డ్రైవింగ్ చేస్తున్నాడు అటు ఇష్టం వచ్చినట్టు. లోన కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన పరులు, భక్తి పరులు. ఏమండి, ఆడు తాగేసి దేన్నో గుద్దేసి మొత్తం లారీ కింద తీసిపోయి అందరిని చంపేశాడు. అందరు చచ్చిపోతారా, లేదా ఆడు ఒక్కడే చచ్చిపోయి అందరూ బతుకుతారా? ఎంతమంది నీతిమంతులు, పరిశుద్ధులు చనిపోవట్లేదు. ఇక్కడ ఏంటంటే, ఈ అవిశ్వాస పరులు, సొణుక్కునేవాళ్ళు, మాదిరిహీనత కలిగిన వాళ్ళు, వాక్యాన్ని క్రమంగా చదవలేనోళ్ళు, ఉపవాసం ఉండలేనోళ్ళు, ప్రార్థన చేయలేనోళ్ళు. అలాగే ఇందాక చెప్పాడు కదా సేవ విషయమై, కొరింథీలు చాలా బాగుందండి. 2వ కొరింథీ, మందిరానికి సేవకి దేవుని కానుకలు ఎంత అవసరమో, విశ్వాసులు ఎలా కానుకలు ఇవ్వాలో,
అందరి దగ్గర ప్రతి సంఘానికి ఒక్కొక్క ఉత్తరం రాసి మీరందరూ కానుకలు పోగేయండి అని చెప్పాడు. అది మరి ఇంకొకసారి చెప్తాను, చాలా బాగుంటుంది అదంతా. అలాగా దేవునికి ఏమి ఇవ్వలేని వాళ్ళు ఏమవుతారు ఇలాంటి వాళ్ళు? వాళ్ళ మధ్యలో ఎందుకు అద్భుతాలు చేస్తాడు? నీ డబ్బుతో నువ్వు బాగు చేసుకుంటావు, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడతావు. కానీ నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా, నీ ఇంటిలోనే దేవుడు తన ఆత్మను పంపి నిన్ను బాగు చేసి నీకు సమాధానం ఇచ్చి నిన్ను రక్షించాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేని చోట అద్భుతాలు జరగవు. ఈ దినాన్ని పైకి అద్భుతం అద్భుతం అంటున్నారు. ప్రతి సంఘస్థులు కూడా హాస్పిటల్కే కదండి వెళ్ళిపోతున్నాం మనం. ఈ లెక్కలో మీకు బోధిస్తున్న నేను కూడా దేవుడు ఆశించినంత విశ్వాసం నాకు లేదన్నమాట. మీకు ఎంత ఉందో పరీక్షించుకోండి. ఎన్ని సంవత్సరాలు బోధ చేస్తున్నాం అనేది కాదు. అలాంటప్పుడు నేను ఎందుకే బాధపడ్డాను ఈ వాక్యం చదివాక, ప్రభువా నిజంగా మరి నాకు నా విశ్వాసం బలంగా ఉండాలి కదా, అప్పుడే కదా నా సంఘంలో ఎవ్వరు అనారోగ్యంతో ఉండకూడదు నాయన. అవసరమైతే తప్ప మందులు, అవసరమైతే తప్ప హాస్పిటల్కి వెళ్ళకూడదు కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో అవిశ్వాసాలు ఉన్నారు, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి నేను చేయట్లేదు అద్భుతాలని చెప్పాడు నాకు. ఎందుకంటే ఆ దేవుడు కృపలో రాబో దినాలు ఎలాగుంటాయో నాకు తెలియదు, కానీ నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఇన్ని సంవత్సరాలుగా మా ప్రార్థనలో అంగీకరించి కృపచేత క్షమిస్తూ భయంకరమైన రోగాలకే పెద్ద అమౌంట్స్తో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ పాలు అవ్వకుండా కాపాడాడంటే అది చెప్పడానికి కూడా భయం వేస్తుందండి. ఇన్ని సంవత్సరాలైన నమ్మకత్వం. లేకపోతే మాలాంటి పేదవాళ్ళం మేము సరిపోతామా? మేము బలహీనం అండి, నాది బలహీనుండి, నా కుటుంబం బలహీనమైంది, కానీ కృపలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఆయన దయండి. అందుకే దేవునికి మహిమ ఘనత ప్రభావం. విశ్వాసం కలిగి ఉంటే మనకు రోగాలు తెగుళ్ళు అన్నీ దూరం అయిపోతాయండి. ప్రభు అట్టి జీవితాలు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంది. తండ్రి అయిన దేవా, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ 6వ దినమున మీరెంత గొప్ప కార్యాలు చేస్తున్నారో. ఒకటే, ఒక్కొక్క అద్భుతం నువ్వు చేసినప్పుడు మేము ఇంకా విశ్వాసంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, భక్తిలో పెరగాలి, సేవను సపోర్ట్ చేయాలి, మేము ఇంకా 10 మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలి, అద్భుతం వెనక అద్భుతం మేము చూడాలి, మా రక్త సంబంధులు బంధువులకి దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పాలి. మేము శరీర అద్భుతాలు స్వస్థతలే కాదు, ఆత్మికంగా కూడా నిన్ను మత్తు నుండి విడిపిస్తాడో, సిగరెట్టు మందు నుండి, లేకపోతే నీ చెడ్డ వ్యసనాల నుండి నిన్ను విడిపిస్తాడని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి దేవుని దగ్గరికి తేవలసిన వారమై ఉన్నావు. నువ్వు అద్భుతాలు చేయటమే కాదు, బాగు చేయటమే కాదు, మరొక ప్రక్క నీతి సత్య సూత్రాలు, సత్య వాక్యాలు మేము ఎంత క్షేమంగా సంతోషంగా ఇరుగు పొరుగు కలిసి ఆనందంగా మేము ఈ భూమి మీద ఏ ప్రమాదము లేకుండా సంతోషంగా పరలోకానందం భూమి మీద అనుభవించాలని, ఒకరినొకరు మోసం ద్రోహం చేసుకోకుండా, బాధ పెట్టకుండా, మేమందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వలె, ఒక తల్లి బిడ్డల వలె మేము బ్రతకాలని ఇన్ని మంచి మాటలు చెప్పావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. జాగ్రత్తలు చెప్పావు, దొంగలను గూర్చి చెప్పావు, భక్తిని గూర్చి చెప్పావు. ఇంకా మేము రాబో దినములను అనేక విషయాలు నేర్చుకోవటానికి, నేర్చుకున్నవి జాగ్రత్తగా హృదయంలో మనసులో దాచుకొని వీటి ప్రకారం బ్రతికితే, ఒకవేళ ఇంతవరకు మా సమయం మా బలం అన్నీ వేస్ట్ అయినాయేమో, ఇక నుంచి జాగ్రత్తగా ఉండి బహుగా మేము వర్ధిల్లి ఆశీర్వదింపబడినట్లుగా మమ్ములందరినీ దీవించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం సదా మనందరికీ ఈ వాక్య వింటున్న వారికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.